హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాక్ అనమాట. నిన్న మొన్న రాలేదు, కొంచెం ఫీవర్ వచ్చినటువంటి వారికి రాలేదన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకోటి ఏంటి అంటే, నా చేతిలో ఉందైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. మన ఇంట్లో ఒక కొమ్మ ఉంటే అది కోతులు ఇచ్చాయి. కోతులు ఇరిగిపోయి విరిచేసేసరికి కింద ఊగిన పక్కన నాటేశారనమాట. ఈ తొందరగా నాటుకుంటాయి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు వీటి గురించి. మనం ఉత్తగా నాటిపెట్టినా చాలు, ఊగినే నాటుకుంటాయి అనమాట. అయితే ఇక్కడ మన భూమి ఉంది అడవిలోనే, అయితే దీని అయితే అక్కడ నాటేద్దాం. నాటేసిన తర్వాత కూడా ఇట్లా పిలకలు వచ్చాయి అనమాట. చాలా సింపుల్గా ఎన్నుకుంటుంది, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఇది బతుకుతుంది అనమాట. ఇది ఎడారి మొక్క కాబట్టి తొందరగా ఏనుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజైతే దీన్ని అక్కడ నాటి పెడదాం పొలంలో. ఇప్పుడేం కాదు, మనం అంతా వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత నాటి పెడదాం అనమాట. చూసుకోండి, మళ్ళీ అరుస్తున్నాయి. వాతావరణం చూడండి, కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి అనమాట లైట్గా. నిన్న నుంచి పెద్ద వర్షం అయితే లేదు, కానీ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వాతావరణం అయితే ఎక్సలెంట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈరోజు రావటం కూడా చాలా తొందరగా వచ్చాను వాకింగ్కి. సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అసలు హ్యాండ్ బాగా చేయి లాగుతుంది అనమాట పట్టుకొని, అంతసేపు అని పట్టుకోలేస్తాం. అక్కడ లాస్ట్ స్తంభం కనిపిస్తుంది చూసారా, అక్కడ మన పొలం అనమాట, అంటే చిలక. అక్కడ వేద్దాం నాటు ఈ చెట్టుని. అంతా మనం వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ వేసిద్దాం. ఇదైతే మనం ఇక్కడ అందాక పక్కన పెట్టేసుకొని వెళ్దాం అనమాట ఈ చెట్ల సందులలో. చూడండి, ఇందులో వేసిన అసలు కాన్ రావట్లేదు, వాడుంది కాన్ రావట్లేదు అనమాట. అందాకైతే అక్కడ దాచాను. మనం వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత దాన్ని మనం తీసుకుందాం అనమాట. ఇదైతే మనం చెప్పాను, విపరీతమైన కోతులు ఉంటాయి అనమాట, ఉన్నాయి కూడా ఆల్రెడీ. వాటి మధ్యలో అవే ఖర్చుకొని మన మీద పడతాయి అనమాట. అందుకని ఇది ఒకటే ఉంది, చుట్టూ 100 కోతులు ఉన్నాయి, ఏం కాదు. నేను ఏదో చెట్టు మీద సౌండ్ అవుతుంది కదా అని అటు తిరిగి చూద్దునుగా, అన్ని కోతులే ఉన్నాయి అనమాట. అవే వేప పండ్లు తింటున్నాయి, వాటికి దొరకట్లేదు కదా. ఇక్కడ దాకైతే వెళ్ళొచ్చాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అనుకున్న చెట్టు ఉంది కదా, దాన్ని అయితే తీసుకొని నాటైతే పెట్టేద్దాం. ఏం కనిపించాల ఈ రోజైతే, అంత వేస్ట్ అనమాట. దానికి వీడియో ఎందుకని తీసుకున్నా. నెంబర్లో కనిపిస్తాయి అనుకున్నా, ఏం కనిపించలేదు. కనిపిస్తే పెడదాం అనుకున్నాం వీడియో, ఏం కనిపించలేదు అనమాట. అందుకని అది షూట్ కూడా చేయలేదు, రికార్డ్ చేయలేదు. మనం ఆల్రెడీ వీడియోలో ఉన్నది, ఇది చూద్దాం. అబ్బా, నెమలి 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 నెమలి
చూడండి మిత్రులారా, రోజు నల్లగపోతుంది. బా అనుకో ఎగిరిపోద్ది అని చెప్పేసి నేను స్లోగానే వచ్చాను. వచ్చేలోపు ఆల్రెడీ ఆ కంప చెట్లకైతే ఎదురుగున్న కంప చెట్లకైతే వెళ్ళిపోయింది అనమాట. అసలు కెమెరా ఆఫ్ చేస్తే మాత్రం ఇట్లాంటివి జరుగుతాయని నేను అప్పుడే ఊహించాను. ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ టైం అసలు మామూలుగా లేదు, అనుకోకుండా ఎదురైంది. ఇది ఆడనెమ్మలి అనమాట, తోక లేదు. ఆడనెమ్మలి, మగ నెమ్మలకైతే తోక ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా పెట్టాను. ఇంకా కాకపోతే దీన్ని సరిగా అట్లా అంటే సాధలేకపోయాను అనమాట. అంటే పట్టించుకోలేదు. పట్టించుకోక చెట్టు అంతా ఎండిపోయింది. ఎండిపోలేదు తెలిసి అయితే ఇవి అయితే ఎట్లా వేసినా ఎన్నుకుంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అడవి జాతి మొక్క కాబట్టి, ఎడారి మొక్క కాబట్టి ఏం కాదనమాట. నీరు కూడా తక్కువ తీసుకుంటుంది. ఏం కాదు, వేసేద్దాం, నాటి పెడదాం. నాటి పెట్టి చూద్దాం అనమాట. దీని పండ్లు బంతాయి తింటామనే ఆశ అయితే లేదు. ఏందైతే ఇంటికాడ వేస్ట్గా పడి ఉంటుంది కాబట్టి పెడదాం. 2 ముక్కలు అయితే చేశాను అనమాట. 2 ముక్కలే నాటి పెడదాం. నాటి పెట్టిన తర్వాత వీడియో తీస్తాను. ఎందుకంటే వీడియో తీసుకుంటూ అయితే నాటి పెట్టడం కష్టంగా ఉంది. ఓకేనా, ఇక ఇక్కడ పెట్టాను, చెట్లలో పెట్టాను అనమాట, కాని రాకుండా. ఫ్రెండ్స్, ఈయనైతే 2 ముక్కలు అయితే చేసి పెట్టాను, చెట్టుని నాటి పెట్టాను అనమాట. మ్యాక్సిమం నాటుకుంటుంది అనుకుంటా, ఎందుకంటే అది ఎక్కడ వేసినా బతుకుతుంది కాబట్టి. అలా ఇక్కడ మామిడి చెట్టు కూడా చూడొచ్చు. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.